నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. హైదరాబాద్లో మరోసారి ప్రసిద్ధ చేప ప్రసాదం పంపిణీకి రంగం సిద్ధమైంది. దాదాపు 179 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సాంప్రదాయం కోసం దేశ నలుమూలల నుంచి వేలాది మంది ఆస్తమా, శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారు నగరానికి చేరుకున్నారు. ఈసారి ఎప్పుడు, ఎక్కడ ఈ ప్రసాదం పంపిణీ జరగబోతోంది, ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేసిందో చూద్దాం. మృగశిర కార్తె సందర్భంగా ప్రతి ఏడాది నిర్వహించే చేప ప్రసాద పంపిణీ ఈసారి జూన్ 8న హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరగనుంది. బత్తినిగౌడ్ కుటుంబం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతోంది. ఈ సాంప్రదాయం 1848 నుంచి కొనసాగుతోందని నిర్వాహకులు చెబుతున్నారు. ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి శ్వాస సంబంధిత సమస్యలకు ఉపశమనం కలుగుతుందనే నమ్మకంతో ప్రతి సంవత్సరం లక్షలాది మంది ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తుంటారు. ఒక చిన్న కొర్రమీను చేపలో ప్రత్యేక ఔషధ మిశ్రమాన్ని ఉంచి బాధితులకు అందిస్తారు. శాకాహారుల కోసం బెల్లంతో కూడిన ప్రత్యామ్నాయ ప్రసాదం కూడా అందుబాటులో ఉంటుంది. ఈసారి భారీగా జనసందోహం వచ్చే అవకాశం ఉండటంతో తెలంగాణ సర్కార్ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. రవాణా, భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, వైద్య సేవలు, తాగునీరు, లైటింగ్ వంటి అంశాలపై ఇప్పటికే సమీక్షా సమావేశాలు జరిగాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. దాదాపు 1,00,000కు పైగా కొర్రమీను చేపలను సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. అవసరమైతే అదనంగా మరో 75,000 చేపలను కూడా అందుబాటులో ఉంచుతున్నట్లు సమాచారం. ప్రత్యేక టోకెన్ కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. జూన్ 8న ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం 24 గంటల పాటు నిరంతరాయంగా కొనసాగనుంది. దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులు, రోగుల రద్దీని దృష్టిలో పెట్టుకుని భారీ పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నారు. విశ్వాసం, సాంప్రదాయం, ఆరోగ్య ఆశల కలయికగా నిలిచిన హైదరాబాద్ చేప ప్రసాద కార్యక్రమం మరోసారి లక్షల మందిని ఆకర్షించబోతోంది. జూన్ 8న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ మళ్లీ భక్తులు, రోగులతో కిటకిటలాడబోతోంది.